చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచి హెల్దీ రెసిపీ అనమాట ఇది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ మన ఇంట్లో ఉండేవే. ఇంకా ప్రాసెస్ చెప్పేస్తాను, చూసేయండి. ఇక్కడ నేను 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు నువ్వులు, 1/2 కప్పు కొబ్బరి అంటే ఎండు కొబ్బరి తీసుకున్నాను. అలాగే స్వీట్నెస్ కోసం 1 కప్పు బెల్లం తీసుకున్నాను అనమాట. అయితే ముందు మనం తీసుకున్న పల్లీలు నువ్వులు మంచిగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం వేయించిన పల్లీలు నువ్వులు విడివిడిగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. వీటితో పాటు నేను ఇక్కడ 1/2 కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నాను అన్నాను కదా, అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, అది కూడా. అయితే నేను ఇక్కడ బెల్లాన్ని మిక్సీ పట్టేటప్పుడు అందులో కొంచెం నువ్వుల పొడి వేసాను అనమాట. ఎందుకంటే బెల్లం మాత్రమే మిక్సీ పట్టేస్తే బెల్లం మొత్తం అంటుకుంటుంది మిక్సీ జార్కి, అందుకని. ఇంకా నువ్వులు కూడా మిక్సీ పట్టాను కదా, అయితే మిక్సీ పట్టే ముందు ఒక 2 స్పూన్స్ నువ్వులు తీసి పక్కన పెట్టేసాను అనమాట. లాస్ట్లో లడ్డూకి యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుందని. ఇలా మనం ముందుగా తీసి పెట్టుకున్న నువ్వులు కూడా మనం మిక్సీ పట్టేసుకున్న ఆ పొడిలో వేసేసి అన్నీ మంచిగా కలిపేసుకోవాలి. అలా మొత్తం కలిపిన పొడిని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి అందులో 1 స్పూన్ నెయ్యి వేసేసి ఇంకా మనం తీసి పెట్టుకున్న నువ్వులు వేసేసి లడ్డు చుట్టేసుకోవడమే. చూసారు కదా, ఇలా వచ్చాయి.